आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानंजना सूनुः वायुपुत्रो महाबलः रमेष्टः फल्गुनशकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनौ मारुतिं नमत राक्षसान्तकं तरेण। శ్రీ గురుభ్యో నమః. భగవద్బంధులందరికీ నమస్కారాలు. పరమ పావనమైనటువంటి రామాయణ మహాకావ్యంలో సుందరకాండ కథాగానంలో అత్యంత మధురమైనటువంటి కథాగానంలో మనం ప్రవేశిస్తున్నాం. అమ్మవారికి కలిగినటువంటి సందేహాలు తీర్చిన హనుమంతుల వారు ఆ మాటల్లో ఉండేటటువంటి స్పష్టతను గమనించింది. ఇతను నిజంగా రాముడి యొక్క దూతని నమ్మి ఇంకా బొట్ట 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 కన్నీళ్లు కారుస్తుంటే అమ్మవారి ముఖంలో ఉండేటటువంటి ఆనందాన్ని చూశాడు. ముందరేమో ఆనందాన్ని చూశాడు, ఒక్క అడుగు ముందుకు వేసేటోడికి అనుమానం వచ్చింది, అది కనపడింది స్వామివారికి. ఇప్పుడు తన మాటలతోటి మళ్ళీ తల్లి ముఖంలో ఆనందాన్ని చూశాడు. ఒక మాట ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో మనకి హనుమంతుల వారి మాటల్లో తెలుస్తూ ఉంటుంది. ఆ మాటల్లో ఉండేటటువంటి ఆ ఆనందం, ఆ తీయదనం అంత గొప్పగా ఉన్నది. తల్లి హృదయాన్ని తాకింది. ఇతను నిజంగా రాముడి యొక్క దూతని భావించింది. బొట్ట 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 కన్నీళ్ళు కార్చింది. రామా, నువ్వు ఉన్నావు, నన్ను రక్షించావు అని ఆనందభరితరాలవుతున్న సమయంలో అమ్మా, ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది తల్లి. కోట్ల కొలది వానర్లు వెళ్తున్నా శ్రీరామచంద్రుడు ఎవరిని పిలవలేదు, నన్ను ఒక్కడనే పిలిచాడు. హనుమా ఇలారా, భవిష్యత్తులో తల్లిని చూసినప్పుడు ఈ ముద్రికనిస్తే ఇట్లానే గుర్తుపడుతుంది నేను, ఆ విషయాన్నే మర్చాను తల్లి అని ఆ ముద్రికను, రాముడు పంపించినటువంటి ముద్రికను అమ్మవారి చేతిలో జారవిడుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇకపై నీకు శుభమగు తల్లి ఊరడిల్లుము శోకము వదలి, నీ క్షేమము విని రాముడంతగా ఆనందముతో పొంగునో కదా. నీ క్షేమము విని రాముడంతగా ఆనందముతో పొంగునో కదా. ఇదిగో తల్లి ఇది తిలక్యూపుము, రాముడోపిన అంగుళీయకము. ఇదిగో తల్లి ఇది తిలక్యూపుము, రాముడోపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను, అని హనుమంతుడు భక్తి మీరగను. అంగుళీయకమును సీత కొసగెను. తన దగ్గర ఉండేటటువంటి అంగుళీకం, ఆ ముద్రిక
దాని విషయాన్నే మర్చిపోయాడు. ఆ ముద్రికని తీసి అమ్మవారి చేతిలో జారవిడిచాడు. ఎంతో సంతోషంగా ఉండే సమయంలో ఈ ముద్రిక ఎప్పుడైతే అమ్మవారికి చేరిందో ఒక్కసారి మర్చిపోయింది, తను తాను మర్చిపోయింది. 10 నెలల నుంచి పడిన కష్టాలన్నీ క్షణాల్లో తొలగిపోయాయి. బొట 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 కన్నీళ్లు కార్చింది. చాలా సిగ్గుపడిపోయింది. ఎందుకంటే ఆ ముద్రికలో తన రాముడిని చూసుకుంది. తన ముందర రాముడు ఉన్నాడని సిగ్గుపడిపోయింది. రాముడితో గడిపినటువంటి ఆ కాలమంతా ఒక్కసారి గుర్తుకొచ్చేసింది. అందులో ఆ ముద్రిక సామాన్యమైన ముద్రిక, ఎంత గొప్ప ముద్రిక అది. సీతారాముల వివాహ సమయంలో అల్లుడు గారికి ప్రేమపూర్వకంగా ఇచ్చినటువంటి ప్రధాన ఉంగరం, ఎంగేజ్మెంట్ రింగ్. ఆ ముద్రికను చూడంగానే తను తాను మర్చిపోయింది. బొట 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 కన్నీళ్లు గార్చింది. ఎంత చక్కగా వివాహం జరిగింది, ఎంతో హాయిగా అయోధ్యానగరంలో వీళ్ళంతా కలిసి ఎంత సంతోషంగా ఉన్నారు. ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి. మనసు విప్పి హనుమంతుల వారితో మాట్లాడుతోంది. ఏమంటోంది? రామచంద్రుని ముద్రిక జేకొని, రామచంద్రుని ముద్రిక జేకొని, అశ్రులు నిండిన కనుల కద్దుకొని, మధుర స్మృతులు మదిలో మెదల, సిగ్గుచేత తన శిరము వంచుకొని, మధుర స్మృతులు మదిలో మెదల, సిగ్గుచేత తన శిరము వంచుకొని, ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని, ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని, జానకి పలికే జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో, శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. 10 నెలల నుంచి దూరంగా ఉండేటటువంటి ఆ తల్లికి తన రాముడి దగ్గర నుంచి ఒక దూత వచ్చాడు. ఇంత శుభవార్తను తెచ్చాడు. ఆ ముద్రికని అందించాడనేటప్పటికీ ఆ ముద్రికను చూసి మురిసిపోయి బొట 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 కన్నీళ్లు కారుస్తూ మనసు విప్పి మాట్లాడుతోంది. ఏమంటుందంటే, ఓ మహాబల వాయునందన, ఓ మహాబల వాయునందన, ఓ మహాతేజ వానరోత్తమ, శతయోజనముల వారిధి దాటి ఒంటిగా నీవు లంక చేరితివి, శతయోజనముల వారిధి దాటి ఒంటిగా నీవు లంక చేరితివి, రావణుడాదిగా రాక్షస వీరుల లెక్క చేయకే నన్ను కనుగొంటివి, రావణుడాదిగా రాక్షస వీరుల లెక్క చేయకే నన్ను కనుగొంటివి అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో, సంపూర్ణమైన విశ్వాసముతో, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన
సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సా 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 సరి ని ని ద ప మ ప ని ని ద ద ప ప మ మ గ గ రి రి గ రి. ఎప్పుడైతే కష్టాలు తీరే సమయం వచ్చిందో తల్లిలో తొందరతనం కూడా పెరిగింది. అయ్యో నా రాముడిని ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలని. ఏమంటుందంటే, ఎన్నడు రాముడు ఇటకే తెలుచును, ఎన్నడు రావణుని హతము సేయును, లక్ష్మణుడు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును, లక్ష్మణుడు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును, సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను గాల్చును, సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను గాల్చును అని పలికె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఇంకా ఏమంటుందంటే తల్లి, ఒకటా రెండా సందేహాలు, ఎన్నెన్నో సందేహాలు వస్తున్నాయి. అవన్నీ హనుమంతుల వారు ముందు పెడుతోంది తల్లి. నా రాముడు ఎప్పుడు వస్తాడు, నన్ను రక్షించగలడా, నా రాముడిని చూడగలనా, లక్ష్మణుడు వస్తాడు కదా, వీళ్ళందరినీ వధించేస్తాడు కదా, మీరంతా వస్తారు కదా, అలాగ అనుమానాలన్నీ అడుగుతూ ఇంకేమంటుందంటే, నా భర్త వచ్చేంత వరకు ఇంకా 2 నెలల గడువు ఉందయ్యా, ఈ రాక్షసులు నన్ను బతకనిస్తారా, నా రాముడిని నేను చూడగలనా, ఎంతో దిగులుతో అడుగుతోంది తల్లి. ఏమని అడుగుతోందంటే, హనుమా రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిత్తురాసురులు నన్ను, రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు, రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు, ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు, ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన
సీతా రామ కథ నే పలికెద సీతారామ కథ. ఎప్పుడైతే ఆ తల్లి అన్నదో ఆ మాట విని తట్టుకోలేకపోయాడు హనుమంతుల వారు. అమ్మా, నీవలే శ్రీరామచంద్రుడు కూడా నిద్రాహాలు మర్చిపోయి హా సీత హా సీత హా సీత అని రోధిస్తున్నాడు తల్లి. తమరిక్కడున్నారని తెలిస్తే శ్రీరామచంద్రుడు ఒక్క క్షణమైనా వృధా చేస్తాడా? పరుగు పరుగునొచ్చి తమను రక్షించుకోడా తల్లి. ఆ మహానుభావుని చూసేటప్పటికి మాకెంతో దిగులు కలిగింది. ఎప్పుడు చూసినా మౌనంగా దిగులుతోటి నిద్రాహారాలు మర్చి ఆ స్వామికి ఏదైనా ఒక పుష్పం కానీ ఫలం కానీ సమర్పిస్తే, అయ్యో ఇవి నా సీతకి ఎంత ఇష్టమో కదా, అయ్యో నా సీతకి ఈ పుష్పం అంటే ఎంతో ఇష్టం, ఈ ఫలం అంటే ఎంతో ఇష్టం కదా అని బోరుని మన ఏడుస్తున్నాడు. పిచ్చివాడు అయిపోయాడమ్మా. ఏమని చెప్పనమ్మా, శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడంటే, నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచనోమా, ఫల పుష్పాదులు ప్రియమైనవి గని హాసీతాయని శోకించునోమా, ఫల పుష్పాదులు ప్రియమైనవి గని హాసీతాయని శోకించునోమా, నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు చేయకే రాగెలడోమా, నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు చేయకే రాగెలడోమా అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. ఆ మాటతోటి తల్లికి ఆనందం కలిగింది, బాధ పెరిగింది. నా గురించి నా భర్త ఎంత దుఃఖిస్తున్నాడంటే ఏ భార్యకైనా అంతకంటే ఆనందం ఏముంటుంది? అంటే అంత ప్రేమ వర్షిస్తున్నాడని ఆ భార్య పొంగిపోతూ ఉంటుంది కదా. అలాగ నా రాముడు నా గురించి ఇంత తప్పిస్తున్నాడని పొంగిపోయి, అయ్యో నా వల్లే కదా నా రాముడికి ఇంత కష్టం అని తట్టుకోలేకపోయింది. ఇంకేమంటుందంటే, రావణు తమ్ముడు విభీషణుడు రాముని కడకు నన్ను చేర్చుమని పలికినందులకు రావణుడలిగి తమ్మునిపై దుర్భాషలాడెనని పలికినందులకు రావణుడలిగి తమ్మునిపై దుర్భాషలాడెనని విభీషణు సుత నలయను కన్యక స్వయముగా తెల్పెను నాకీ వార్త. విభీషణు సుత నలయను కన్యక స్వయముగా తెల్పెను నాకీ వార్త అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పని నిద పప మమ గరి గరి సా 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 సరి ని ని ద పమ పని ని ద ద ప మమ గరి గరి. ఆ రకంగా తల్లి హనుమంతుల వారితో మాట్లాడుతూ హనుమంతుల వారిని ఇంకేమని పొగుడుతోందంటే, ఓ హనుమంత నిను గనినంత
నాలో కలిగే ప్రశాంతత కొంత వానరోత్తమా నిన్ను వినినంత నే పొందితిని ఊరట కొంత వానరోత్తమా నిన్ను వినినంత నే పొందితిని ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథ నే పలికెద సీతారామ కథ. నాయనా ఇంకా 2 నెలల గడువుందయ్యా, నా రాముడిని నేను చూడగలనా, అంతవరకు నన్ను ఈ రాక్షసులు బతికిస్తారా అన్న మాట విని తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏమంటున్నాడంటే, అమ్మా ఎందుకమ్మా ఈ మూర్ఖత్వం, ఈ 2 నెలలు కూడా ఇంకా నువ్వు ఈ కష్టాలు అనుభవించాలా, నిన్ను తీసుకెళ్ళడానికి రాముడే రావాలా, నేనుంటే సరిపోదా, నేను రాముడి యొక్క దూతనమ్మా, దా వచ్చే తల్లి వచ్చే నా భుజాల మీద కూర్చో, ఏ మార్గంలో వచ్చానో అదే మార్గంలో ఈ క్షణంలోనే తమరి భర్త దగ్గరికి చేర్చేస్తాను, ఈ మాత్రం దానికి రాముడు రావాలా, తమరు ఎంత దుఃఖించాలా, చాలమ్మా పడిన కష్టాలు చాలు, వచ్చే తల్లి వచ్చే నా భుజాల మీద కూర్చో అని హనుమంతుల వారు ఏమంటున్నారంటే, తల్లి నీవిటు శోక్యోపనేలా వగచి వగచి ఇటు భీతిల్లనేలా ఇప్పుడే నీకి చెరవిడి పిలుతును కూర్చుండుము నా మూపు మీదను, ఇప్పుడే నీకి చెరవిడి పిలుతును కూర్చుండుము నా మూపు మీదను, వచ్చిన త్రోవనే కొనిపోయదను శ్రీరామునితో నిన్ను చేర్చదను, వచ్చిన త్రోవనే కొనిపోయదను శ్రీరామునితో నిన్ను చేర్చదను అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజని ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే హనుమంతుల వారు అమ్మా ఎందుకమ్మా ఇంత అవస్థ, వచ్చే తల్లి నా భుజాల మీద కూర్చో, ఈ క్షణమే తమను రాముడి దగ్గరికి చేర్చేస్తాను అని అనగానే అమ్మవారు లేచి హనుమంతుల వారు భుజాల మీద కూర్చుని వెళ్ళిపోయింటే రామాయణానికి ఇంత గొప్ప పవిత్రత ఇంత గొప్ప భావము మనకు దొరికేది కాదు, దీనికి మిగిలేది కాదు. అంతేకాకుండా రామాయణం ఈనాటికి కూడా ఎందుకు ఆదర్శం అంటే ఇందులో ఉండేటటువంటి ధర్మనిష్ట ఎంత దూరం ఆలోచించిందో చూడండి తల్లి. నేను చేసినటువంటి ఈ చిన్న పొరపాటు వల్ల రాముడి యొక్క కీర్తి అపకీర్తి పాలు కాదా, ఇలాగ వెళ్తే నా రాముడి దగ్గరికి చేరితే మా సంసారం సాగుతుందా, లోకులు అనేక రకాలుగా నిందలు వేస్తే మా సంసారం ఎలా సాగుతుంది, అంత దూరం ఆలోచించింది. నేను రాను అని అంటే ఎక్కడ చిన్నబుచ్చుకుంటారని పుత్రవాత్సల్యంతో వర్షిస్తూ తల్లి ఏమందంటే, ఊరుకోవయ్యా ఊరుకో, చూడటానికి ఒక చిన్న పసిపిల్లవాడిలాగా ఉన్నావు, నన్ను ఏ రకంగా మోసుకుపోతావు, ఈ సముద్రం ఏ రకంగా దాటుతావు, నా రాముడి దగ్గరికి ఏ రకంగా చేరుస్తావు, నా భర్త దగ్గరికి చేరుస్తావా, నన్ను సముద్రంలో పడేస్తావా, కాని పనులు ఎందుకయ్యా, వచ్చావు నన్ను చూసావు, నా భర్త దగ్గరికి నేను చూశానని చెప్పవయ్యా, వెంటనే ఆయన తీసుకురావయ్యా అని పుత్రవాత్సల్యంతో ఒక్క మాట అన్నది. ఏమన్నది, పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చంచల భావము అరయగా అల్ప శరీరుడవీవు
ఏ తీరుగనను గొనిపోగలవు అరయగా అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను గొనిపోగలవు రాముని కడకే నను చేర్చెదవో కడలిలోననే జారవిడుతువు రాముని కడకే నను చేర్చెదవో కడలిలోననే జారవిడుతువు అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. హనుమంతులు వారిని అవమానించాలి అని కానీ అనాలని కానీ అనలేదు. తల్లి ఎంతో దూరంగా ఆలోచించింది, ఇలా చేస్తే ఎంత ప్రమాదం వస్తుందని ముందరే ఊహించింది. అయినా ఆ తల్లి పాపం ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయింది. ఏది ఊహించుకుందో అదే నిజమైంది. లోకులు ఆ రకంగా మాట్లాడే మళ్ళీ వాళ్ళిద్దరిని విడగొట్టారు. అది రాకూడదనే తల్లి ఏమనుకుందంటే, నా భర్తే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి, అప్పుడే నాకు మర్యాద అని అనుకుంటోంది. తల్లికి నా యొక్క శక్తి తెలియలేదా? శతయోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రం, అంటే 800 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని అవలీలగా దాటా. విశాలమైనటువంటి లంకానగరం అంతా అంగుళం గాలించా. రాక్షసుల మధ్యన సంచరించా. చిట్ట చివరకు తమను దర్శించాను. ఎటువంటి స్థితిలో, ప్రాణాలు పోయే స్థితిలో రామకథను పాడి రక్షించానంటే బుద్ధి కూడా ఉన్నదనే కదా. ఇప్పుడే నా తల్లికి నా శక్తిని చూపిస్తానని ఎంతవాడల్లా కొండంతగా తన శరీరాన్ని పెంచాడు. పంచముఖాలతో ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఎలా ఉన్నాడు? సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను. కొండంత గజన కాయము పెంచెను. కాంతిమంతుడై చెంత నిలచెను. కొండంత గజన కాయము పెంచెను. కాంతిమంతుడై చెంత నిలచెను. జయ హనుమంతుని కామరూపమును, జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఇంతవాడల్లా అంత ఎదిగిపోయాడు, ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఆ తల్లి కూడా అమ్మో ఏమిటి ఈయన ఇంతవాడల్లా ఇంతగా ఎదిగిపోతున్నాడు, ఎంత ఎదిగిపోతున్నాడో ఆయనకే తెలీదు. వెంటనే తల్లి ఇలా చూసింది, భయపడిపోయింది. ఎర్రని మోము ఎర్రని కన్నులు వజ్రదంతములు వజ్రనఖములు పిల్చిన కాయము తేజోమయమై విలసిల్లెను కళాగ్ని సదృశమై. పిల్చిన కాయము తేజోమయమై విలసిల్లెను కళాగ్ని సదృశమై. మందరగిరి వలె మహోన్నతమై కాంతుల గజమే అతి భీకరమై. మందరగిరి వలె మహోన్నతమై కాంతుల గజమే అతి భీకరమై. అనిల కుమారుని కామరూపమును, అనిల కుమారుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే ఒక పర్వతంలాగా ఎదిగిపోయాడో తల్లి చూసింది, అమ్మో ఈ చిన్న మాటకే ఇంత కోపం వచ్చి ఎంత ఆగ్రహంతో ఇంత ఎత్తున ఎదిగిపోయాడే, ఈ ఆవేశంలో మళ్ళీ ఇంకొక ఏదైనా ఒక పొరపాటు మాట మాట్లాడానా, ఇంకా ఏం చేస్తాడో ఈయన అని ఒక క్షణం మౌనంగా ఉంది. ఇంకా తల్లి పొగట్టం ప్రారంభించింది. ఇప్పుడు ఆవేశంలో ఉన్నాడు, తగ్గేంత వరకు నేను ఏం చెప్పినా ఆయన వినేటట్టు లేడు.
తగ్గిన తర్వాత నా మనసులో ఉన్న అసలైన విషయం చెప్తాను, నాయనా నేను అన్నది అందుకు కాదయ్యా అని వివరిస్తాను అని ముందర ఇప్పుడు ఈయన శాంతింపజేయాలని పొగట్టం ప్రారంభించింది. ఏమని పొగుడుతోంది? ఆహా ఎంత అద్భుతంగా ఉన్నదయ్యా నీ కామరూపం, చూశానయ్యా చూశాను, శాంతించవయ్యా. హనుమా నీ గురించి నాకు తెలీదా? నువ్వు కాక ఎవరయ్యా ఈ సముద్రాన్ని దాటగలరు, లంకలో అడుగు పెట్టగలరు, నన్ను చూడగలరు, నన్ను ఓదార్చగలరు? నా రాముడి దగ్గర నువ్వు తప్ప ఇంకెవరు చేర్చగలరయ్యా? నీ గురించి నాకు తెలీదా? కాకపోతే అని మొదలుపెట్టింది. ఏమంటోంది? అద్భుతమైన నీ కామరూపమును కాంచితినయ్యా శాంతి ఉపమయ్యా. పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిధి దాటెదరయ్యా. పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిధి దాటెదరయ్యా. క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదకినను కనగలరయ్యా. క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఆవేశంలో ఉన్న హనుమంతుల వారిని చూసి అమ్మవారు పొగుడుతుంటే ఏమిటబ్బా ఆవేశం తగ్గుతోంది, ఆలోచన పెరుగుతుంది, కోపం తగ్గుతోంది. ఇంకా ఏమంటుంది? హనుమంతుల వారి కోపం ఏమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాయువేగమున పోగలిగినని మోపు పైననే కూర్చుండగలనా. ఆకాశమంటి ఎగిరిపోవుని మూపు నుండినే భయపడి పడనా. ఆకాశమంటి ఎగిరిపోవుని మూపు నుండినే భయపడి పడనా. జలధి పడినచో జలచరములు నన్ను ప్రీతిగా మృంగక వదలివేయునా. జలధి పడినచో జలచరములు నన్ను ప్రీతిగా మృంగక వదలివేయునా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సరేనయ్యా నీ మాటే విని నీ భుజాల మీద కూర్చున్నాను, నన్ను మోసుకుంటూ వాయువేగాలతో దూసుకుపోతూ ఉంటే ఆ వాయువేగాలు తట్టుకుని నీ భుజాల మీద కూర్చోగలనా? జారి పడ్డానా, సముద్రంలో పడ్డాను, నా పని అయిపోయింది. ఒక్కసారి ఆలోచించు అనేటప్పటికీ ఆ మాట విని హనుమంతుల వారికి ఆవేశం తగ్గింది, ఆలోచన పెరిగింది, భయం వచ్చింది. అమ్మో ఎంత పొరపాటు జరుగుతోంది. సరేనయ్యా నీ మాటే విని నీ భుజాల మీద కూర్చుని వెళ్తున్నా అనుకో, ఈ రాక్షసులు ఏమన్నా పిచ్చివాళ్ళ? ఒక్కసారి నీ మీద పడితే నన్ను మోస్తూ వీళ్ళందరితోటి ఏ రకంగా యుద్ధం చేస్తావు? యుద్ధంలో ఎవరు నెగ్గుతారో ఎవరు ఓడిపోతారో ఎవరికీ తెలియదు కదా. జయాపజయాలు దైవ నిర్ణయాలు. పొరపాటున నువ్వు చిక్కావనుకో మనకి మిగిలిన సమయం 2 నెలలు. ఇంక ఎవరయ్యా నా రాముడికి చెప్పేది? ఈ పని ఇక్కడ ఆగిపోతుంది కదా. సరే నువ్వే నెగ్గావనుకో, అయినా రాముడికి ఎంత అపకీర్తి. ఇప్పటిదాకా ఎంతో గొప్పగా పొగిడావు, ఎదురు లేదు తిరుగు లేదు, ధర్మాత్ముడు సత్యవంతుడని. ఇప్పుడు ఎంత అవమానాలు నా రాముడు భరించాల్సి వస్తుంది. ఎవరో ఆయన భార్య ఎత్తుకుపోయారంట, మరొకడు వచ్చి తన భర్త దగ్గరికి భార్యను చేర్చాడంట. ఇది రాముడి యొక్క చరిత్ర అంట అని అంటే ఆ మాటలు విని రాముడు బతకగలడా? మా సంసారం సాగగలదా? కనుక నా రాముడు వస్తేనే నేను ఇక్కడ నుంచి కదిలేది అని ఆ తల్లి చెప్పబోతోంది. ఆ చెప్పడానికి కోపాన్ని తగ్గించి తన మనసులో ఉన్న రహస్యాన్ని బయట పెడుతోంది తల్లి. ఏమంటోంది? నన్ను కొనిపోయండి నిన్ను గని అసురులు ఒక్కసారిగా నిన్నెదిరించగా
అస్త్రశస్త్రములు కలిగిన వారితో నిరాయుధుడవై ఎటు పోరగలవు. అస్త్రశస్త్రములు కలిగిన వారితో నిరాయుధుడవై ఎటు పోరగలము. క్రూర కర్మలకు అసుర వీరులతో నన్ను మోయుచు ఎటు పోరగలవు. క్రూర కర్మలకు అసుర వీరులతో నన్ను మోయుచు ఎటు పోరగలవు. అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో, తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. యుద్ధమందు జయాపజయములు తెలియరాని దైవాధీనములు. ఎందులకైనా మంచిది వినుము, కీడెల్చి పిదప మేలెల్చుదము. ఎందులకైనా మంచిది వినుము, కీడెల్చి పిదప మేలెల్చుదము. రాక్షసులే నిన్ను గెలిచిరను కొనుము, పూర్తిగా చెడును రామకార్యము. రాక్షసులే నిన్ను గెలిచిరను కొనుము, పూర్తిగా చెడును రామకార్యము. అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో, తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. హనుమానీవే అసురుల గెలిచి ఒకవేళ నన్ను రాముని చేర్చిన, మహాపరాక్రమ విశ్రుతుడైన సాకేతపతి కది కీర్తికరమా. మహాపరాక్రమ విశ్రుతుడైన సాకేతపతి కది కీర్తికరమా. తిరుగులేని అగ్నిశరముల గల కోదండ పాణి కది కీర్తికరమా. తిరుగులేని అగ్నిశరముల గల కోదండ పాణి కది కీర్తికరమా. అని పల్కె సీత హనుమంతునితో, తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నాయనా, ఇప్పటిదాకా నా రాముని ఎంతగానో పొగిడావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పినట్లు నీ భుజాల మీద ఇస్తే నా రాముడి యొక్క గౌరవం ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించు. మహాపరక్రమ విశ్రుతుడైన సాకేతపతి కది కీర్తికరమ, తిరుగులేని అగ్ని శరములు గల కోదండపాణి కది కీర్తికరమ. ఒక్కసారి ఆలోచించు నాయన అనేటప్పటికీ, అమ్మో నా ఆలోచన వల్ల, నా ఆవేశం వల్ల ఇంత అనర్థాలు జరుగుతున్నాయా, నా రాముడికి ఇంత అపకీర్తి కలగబోతోందా, వీళ్ళిద్దరు సంసార జీవితంలో ఇన్ని కష్టాలు రాబోతున్నాయా. ఒక్కసారి బొటబొట ఏడ్చాడు, ఆవేశం తగ్గిపోయింది, సిగ్గుపడ్డాడు. ఇంక ఎప్పుడైతే హనుమంతుల వారు మామూలు వాడయ్యారో ఆ తల్లి తన మనసులో ఉండేటటువంటి అసలైన విషయం బయట పెడుతోంది. ఏమంటోంది? శ్రీరాముడు నా ప్రాణ విభుడు, నల్నటగల పురుషోత్తముడు, ఒంటరి దానను వివశురాలను నన్ను స్పృశించి గొని వచ్చే రావణుడు. ఒంటరి దానను వివశురాలను నన్ను స్పృశించి గొని వచ్చే రావణుడు. రాముడెప్పుడు దశకంఠుని దృంచును, అప్పుడే నాకు శాంతి కలుగును. రాముడెప్పుడు దశకంఠుని దృంచును,
అప్పుడే నాకు శాంతి కలుగును అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో హనుమంతుల వారి కోపం పూర్తిగా పోయింది, మామూలు వాడైపోయాడు. ఇంకా మళ్ళీ చేతులు జోడించుకుని మర్యాదపూర్వకంగా సిగ్గుతో తల వంచుకుని, అమ్మా నన్ను క్షమించు తల్లి, ఎంత పొరపాటు అయిపోయింది. ఆవేశంతో నీకా నా శరీరాన్ని చూపించింది, అయ్యో ఎంత సిగ్గుమాలని పని చేశాను అని ఆ హనుమంతుల వారు సిగ్గుచేత తల వంచుకుని అమ్మవారి యొక్క పాదాల మీద పడి శరణు వేరుకుంటూ, అమ్మా నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు, ఏదో కావాలని తమరి యొక్క కష్టాలు వీలైనంత వేగంగా తీర్చేయాలని కుతూహలంతో అన్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు. నా ఆలోచన వల్ల తమరికి కానీ రాముల వారికి కానీ ఎటువంటి అపకీర్తి అవమానం జరగకూడదు తల్లి, అది నేను తట్టుకోలేను. ఆహా, శ్రీరామచంద్రుడికి తగిన అర్ధాంగి తల్లి తమరు. ఏ రకంగా శ్రీరామచంద్రుడు సీత 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 అని విలపిస్తుంటే ఒక స్త్రీ గురించి మహానుభావుడు, ధర్మాత్ముడు, అన్నీ తెలిసినటువంటి వాడు ఇంత దారుణంగా ఇంత దీనంగా ఆ తల్లి గురించి ఎందుకు ఇంత దుఃఖిస్తున్నాడు, ఆవేదన చెందుతున్నాడు అని అనుకున్నాను ఆ రాముడిని చూడగానే. కానీ ఇప్పుడు తమను చూసిన తర్వాత నా రాముడు పడే కష్టం, నా రాముడు పడే దుఃఖం చాలా తక్కువ. తమరు గురించి నా రాముడు ఇంత ఆవేదన చెందుతున్నాడంటే సామాన్యురాలు కాదు తల్లి తమరు అని, శ్రీరామచంద్రుడు తగిన అర్ధాంగి తమరు అని ఆ సీతారాములిద్దరిని స్మరించాడు, ఆనందంతో పరవశించాడు. అమ్మా, శ్రీరామచంద్రుడు ముద్రికి ఇవ్వంగానే మీకు ఇవ్వంగానే మనసు విప్పి మాట్లాడారే, ఆనందాన్ని అనుభవించారే, అలాగా నా రాముడికి కూడా తమను చూసొచ్చానని నమ్మకం కలగటానికి మీ ఇద్దరి మధ్యన జరిగిన ఏదైనా ఒక సంఘటన ఉంటే వివరించి చెప్పండి. అలాగే శ్రీరామచంద్రుడు తమరు కూడా ఏదైనా ఒక గుర్తుగా పంపిస్తే ఆ గుర్తును అందిస్తాను, అది చూసి మురిసిపోతారు అని అనగానే భార్యాభర్తల సంబంధం ఎంత పవిత్రమైన సంబంధమో మనకి ఇక్కడ కనబడుతుంది. మనసుతోటి మాట్లాడుకునేటటువంటి గొప్ప సంబంధం భార్యాభర్తల సంబంధం. మాటలు అక్కర్లేదు, చూపులతోటి మౌనంగా కనుసైగలతోటి అర్థమైపోతూ ఉంటుంది. అమ్మవారు కూడా ఎంత దూరంగా ఆలోచించింది చూడండి. శిరస్సు మీద ధరించేటటువంటి చూడామణిని తీసి గుర్తుగా పంపిస్తోంది. ఎందుకంటే ఒకానొక సమయంలో ఇది కేవలం శ్రీరామచంద్రుడు సీతామాతకు తెలిసినటువంటి విషయం, ఇంకెవరికీ తెలియదు. అయోధ్యలో ఉండేటప్పుడు ఒకానొక సమయంలో వీరిద్దరూ అరణ్యాల్లో సంచరించడానికి వెళ్ళారు. అలా సంచరించి ఒక చెట్టు చాటును చేరారు. అమ్మవారి తడ మీద శ్రీరామచంద్రుడు తలబెట్టుకుని హాయిగా నిద్రపోతుంటే ఇంద్రుడు యొక్క కొడుకు కాకాసుడు అమ్మవారిని చూశాడు, మోహించాడు, అమ్మవారిని హింసించాడు, పీడించాడు. తన ముక్కుతోటి ఒళ్ళంతా గుచ్చి గాయపరిచాడు. తను కదులుతే నిద్రలో ఉన్నటువంటి రాముడికి నిద్రాభంగం కలుగుతుంది, మెలకు వస్తుంది అని ఆ తల్లి ఎన్నెన్ని ఇబ్బందులైనా అలా భరించింది. ఆవిడ శరీరం అంతా గాయమైంది, రక్తం చింది రాముల వారి ముఖం మీద పడింది. మంచి నిద్రలో ఉండే రాముడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. అమ్మవారు శరీరం చూసేవాడు రకరకాల గాయాలు. ఇదంతా చేసింది కాకాసుడు అని గ్రహించి అక్కడ ఉండేటటువంటి ఒక దర్భం తీసి బ్రహ్మాస్త్రంగా మంత్రించి ప్రయోగిస్తే ముల్లోకాలని తరిమింది. ఎక్కడా రక్షణ కలగలేదు. తిరిగి వచ్చి రాముడు పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకుంటే, నాచే ప్రయోగింపబడినటువంటి అస్త్రం కానీ ఇచ్చిన మాట కానీ ఎప్పుడూ వ్యర్థం కాకూడదు, కనుక నువ్వు చేసినటువంటి తప్పు ఆవేశంలో నేను ప్రయోగించాను కనుక నిన్ను నువ్వు పోగొట్టుకుంటావా, నీ శరీరంలో ఏదైనా ఒక అంగాన్ని పోగొట్టుకుంటా అంటే ఏ కన్నుతోటి ఇంత నీచమైన పని చేశానో ఆ కుడి కన్ను హరించేయండి అన్నారు. రాముడి యొక్క కోపాగ్నికి బలైనటువంటి కాకాసుడి యొక్క కుడి కన్ను హరించింది. దైవ శాపం ఎలా ఉంటుందంటే ఈనాటికి కూడా కాకి వంశానికి ఒకటే కన్ను ఉంటుంది, కుడి కన్ను ఉండదు. దైవ శాపం ఆ రకంగా మారింది. అలాగా వీరిద్దరి మధ్యన జరిగినటువంటి ఆ సంఘటన హనుమంతుల వారికి తెలియజేసి ఇది రాముడికి గుర్తుగా చెప్పు, అంతేకాకుండా శిరస్సు మీద ధరించేటటువంటి చూడామణిని గుర్తుగా ఎందుకు పంపిస్తుందంటే అలనాడు ఈ కాకాసుడిని నువ్వు అదే రకంగా క్షమించావు, రేపు రావణాసుడు కూడా నీ పాదాల మీద పడి
క్షమాభిక్ష కోరుకుంటే నువ్వు క్షమిస్తావు, ఇతన్ని క్షమించడానికి వీల్లేదు, మా స్త్రీ జాతిని అవమానించాడు, ఇతన్ని హతమార్చాల్సిందే అని ఆ తల్లి నా బాధను గుర్తుంచుకో, ఒక స్త్రీకి కలిగించినటువంటి అవమానాన్ని గుర్తుంచుకో, ఇతన్ని క్షమించడానికి వీల్లేదు అని తనకు గుర్తుండాలని ఉద్దేశం చేత, ఇది మర్చిపోకు అని గుర్తుండాలని ఉద్దేశం చేత శిరస్సు మీద ధరించేటటువంటి చూడామణిని గుర్తుగా శ్రీరామచంద్రుడికి పంపిస్తోంది తల్లి. ఆ 2 కాకాసుడు కథ చూడామణిని గుర్తుగా ఇచ్చి హనుమంతుల వారికి తిరుగు ప్రయాణానికి అనుమతిస్తోంది. హనుమంతుల వారు అమ్మవారితో అంటున్నారు, ఏమంటున్నారంటే, తల్లి నేను నీ అందుగల భక్తి భావమున అటుల దిల్పితి, క్రూర రాక్షసుల బారి నుండిను కాపాడనిల్చి అటుల బల్కితి, క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనిల్చి అటుల పల్కితి, వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరబడి పల్కితి, వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరబడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను, సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యము, సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యము, అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందించగా, అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందించగా, అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అమ్మా, శ్రీరామచంద్రుడికి ఏదైనా ఒక గుర్తుగాయి, అలాగే మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన ఉంటే అది గుర్తుగా తెలియజేస్తే శ్రీరామచంద్రుడికి వివరిస్తాను, మా మాటలు విశ్వసిస్తాడనేటప్పటికీ కాకాసుడు ఒక కథ చెప్పింది. ఆ తర్వాత చూడామని గుర్తుగా ఇచ్చింది. ఇంక ఏం చెప్తోందో తెలుసుకుందాం. మును చిత్రకూట పర్వతమందున వివిధ పుష్ప ఫలవనములందున రాముడు నేను క్రీడల తేలి అలసి చేరితిమి చెట్ల నీడల, రాముడు నేను క్రీడల తేలి అలసి చేరితిమి చెట్ల నీడల, శ్రీరాముడు నా తొడపై తలనిడి నిదురబోయను హాయిగా వరిగి, శ్రీరాముడు నా తొడపై తలనిడి నిదురబోయను హాయిగా వరిగి, అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కాకాసురుడను ఇంద్రకుమారుడు ఆ సమయమున అట చేరినాడు,
ముక్కుతోటి నాస్తనంతరమును రక్తము చిందగా చీరినాడు. ముక్కుతోటి నాస్తనంతరమును రక్తము చిందగా చీరినాడు. రాముడు మేల్కొని ఆగ్రహముందెను, బ్రహ్మాస్త్రముగా దర్భను విసరెను. రాముడు మేల్కొని ఆగ్రహముందెను, బ్రహ్మాస్త్రముగా దర్భను విసరెను. అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. బ్రహ్మాస్త్రమువా కాకాసురుని మంటల జమ్ముచు వెంబడించెను. భయపడి కాకి కావు కావుమని తిరిగి చూచెను లోకాలన్నీ. భయపడి కాకి కావు కావుమని తిరిగి చూచెను లోకాలన్నీ. దిక్కులేక తుదకు శరణు శరణని శ్రీరాముని చరణముల వ్రాలెను. దిక్కులేక తుదకు శరణు శరణని శ్రీరాముని చరణముల వ్రాలెను. అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయగా సాధ్యముగాదని కాకి యొక్క కుడి కన్ను హరించి రాముడు వదలే కడకు మన్నించి. కాకి యొక్క కుడి కన్ను హరించి రాముడు వదలే కడకు మన్నించి. చావుదాపి కన్ను లొట్టబోయి కాకాసురుడు తన దారిని పోయే. చావుదాపి కన్ను లొట్టబోయి కాకాసురుడు తన దారిని పోయే. అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా కాకాసుడి యొక్క కథ చెప్పి ఇంకా ఏమంటుందంటే తల్లి, రామలక్ష్మణ సుగ్రీవాదులతో సీతక్షేమమని తెలుపుము దయతో. రామలక్ష్మణ సుగ్రీవాదులతో సీతక్షేమమని తెలుపుము దయతో. వారి రాకకై 1000 కన్నులతో ఎదురు చూతునని తెలుపుము ప్రీతితో. వారి రాకకై 1000 కన్నులతో ఎదురు చూతునని తెలుపుము ప్రీతితో. 2 నెలలయిక మిగిలిన గడువని మరి మరి తెలుపుము శ్రీరామునితో. 2 నెలలయిక మిగిలిన గడువని మరి మరి తెలుపుము శ్రీరామునితో. అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.
రామచంద్రునకు కడు ప్రియమైనది, శ్రేష్టమైనది, శుభకరమైనది. చెంగుముడినున్న చూడామణిని మెల్లగదీసి మారుతి కొసగి, చెంగుముడినున్న చూడామణిని మెల్లగదీసి మారుతి కొసగి, పదిలముగా గొనిపోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని, పదిలముగా గొనిపోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని. ప్రీతి బల్కె సీత హనుమంతునితో, ప్రీతి బల్కె సీత హనుమంతునితో, సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కేవలం సీతారాములిద్దరి మధ్యన జరిగిన సంఘటన కాకాసుడు కథ చెప్పింది. శ్రీరామచంద్రుడికి ఇష్టమైనటువంటి ఆ చూడామణిని ఇచ్చింది. నా బాధను గుర్తుంచుకో రామా అని గుర్తుగా అది పంపిస్తోంది సూచనగా. కాకాసుడు కథ చెప్పింది. శ్రీరామచంద్రుడికి ఇష్టమైనటువంటి ఆ చూడామణిని ఇచ్చింది. నా బాధను గుర్తుంచుకో రామా అని గుర్తుగా అది పంపిస్తోంది సూచనగా. కాకాసుడు కథ విన్నాడు, చూడామణిని తీసుకున్నాడు, అమ్మవారికి నమస్కరించాడు, ప్రదక్షిణాలు చేస్తూ తిరుగు ప్రయాణానికి అనుమతి కోరుతున్నాడు హనుమంతుల వారు. చేతులారగా చూడామణి గొని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి, వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి, మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి నివ్వమని, మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి నివ్వమని, అంజనీ సుతుడు సీతతో పలికే, అంజనీ సుతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. అమ్మవారికి ప్రదక్షిణాలు చేశాడు, చూడామణిని తీసుకున్నాడు. కాకాసుడు కథ విన్నాడు. అమ్మా, ఇంకా సమయం ఆసన్నమైంది, తిరుగు ప్రయాణం కోరుకుంటున్నాను, అనుమతిస్తే ఈ శుభవార్తను వెంటనే శ్రీరామచంద్రుడికి అందజేసి వాయువేగాలతో మేమంతా దూసుకొస్తాం, తమను రక్షించుకుంటాం, నన్ను అనుగ్రహించు తల్లి, ఆశీర్వదించు తల్లి అంటే వెంటనే తల్లి మనసులో దిగులు ప్రవేశించింది. ఆత్మీయుల్లో కనపడ్డాడు. వచ్చినప్పటి నుంచి నాకెంతో మేలు జరిగింది, ఈ వానరోత్తముడు వెళ్ళిపోయాడంటే మళ్ళీ నాకు ఈ కష్టాలు తప్పవు కదా అని తల్లికి బాధ, భయము అన్నీ పెరుగుతున్నాయి. ఉండమని అడగలేదు, వెళ్ళమని చెప్పలేదు, తల్లి పరిస్థితి అది. కాకపోతే ఏమన్నదంటే, సరే నాయన వచ్చావు, వెళ్ళక తప్పదు కదా, నువ్వు తిన్నావో తినలేదో ఏది అడగలేదు కదా, ఈ చెట్టు మీద కూర్చో, ఇక్కడ కందమూలాలు భుజించి ఇవాళకి విశ్రాంతి తీసుకో, సమయం లేదు నాకు తెలుసు, కానీ ఇవాళకి ఉండి రేపు వెళ్తుగానే లేనాయన. పోనీ హనుమా నేటికి నిలుమా, బడలిక తీరగా రేపు పోమా, నీ విందుడిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము, నీ విందుడిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము, నిల్నౌ పుట నాకు మరో దుఃఖము, ఎటు భరితునో ఈ పరితాపము, నిల్నం పుట నాకు మరో దుఃఖము, ఎటు భరితునో ఈ పరితాపము.
అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో, తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే అమ్మవారు అలా అన్నారో హనుమంతులు వారు ఆనందంతో పొంగిపోతున్నారు. ఇంకేమంటుందంటే, తల్లి హనుమా, నాకొక్క చిన్న సందేహం ఉందయ్యా, ఆగ్రహించకుండా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇందాక ఒక్క చిన్న మాట అంటే నీకు బుస్సుమని ఇంత కోపం వచ్చింది, ఇప్పుడు ఆగ్రహించగే నిజానిజాలు చెప్పే, పర్లేదు అని ఎంత జాలిగా అడుగుతుందంటే, తల్లి హనుమానాకొక అనుమానము సుమ, అరమరిక లేక నాకు తెలుపుమా. వానరసేనతో సుగ్రీవాదులు వారిది దాటి ఇటు రాగలరే. వానరసేనతో సుగ్రీవాదులు వారిది దాటి ఇటు రాగలరే. రామకార్యమును సాధించుటలో అతి సమర్థుడవు నీవందరిలో. రామకార్యమును సాధించుటలో అతి సమర్థుడవు నీవందరిలో. అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో, తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నిజానిజాలు చెప్పు నాయనా, వానర సైన్యంలో వీరాధి వీరులు ఉన్నారా? ఈ రాక్షసుల నుంచి బెదిరిపోయి పారిపోరు కదా, రాముడికి అండగా ఉంటారు కదా, రావణాసుడు వధింపబడతాడు కదా, ఈ రాక్షసులు వధింపబడతారు కదా, నాకు మేలు జరుగుతుంది కదా అని తల్లికి కలిగినటువంటి సందేహాన్ని అడిగితే హనుమంతులు వారు ఎంత గొప్పగా చెప్పారంటే, అమ్మా ఏమనుకుంటున్నావు, సుగ్రీవుడు ఒక్క సైన్యంలో నన్ను మించినటువంటి వీరాది వీరులు ఉన్నారమ్మా, నేను ఏమాత్రం వాడిని, వాయువేగానికంటే మనోవేగానికంటే కూడా ఇంకా వేగంగా ప్రయాణించి భూమిని అంతా చుట్టి వచ్చినటువంటి వీరాది వీరులు సామాన్యులుగా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. సుగ్రీవుడు సైన్యంలో వీరాది వీరులు ఉన్నారు, అంతేకాకుండా మేము ఎవ్వరూ అవసరం లేదు తల్లి, ఆ రామలక్ష్మణులు ఇద్దరు ఇక్కడ ఉంటే వీళ్ళెవ్వరూ ఆగలేరు తల్లి. ఇలా వెళ్తాను, ఆ రామలక్ష్మణులు ఇద్దరిని నా భుజాల మీద ఎక్కించుకుంటాను, ఇక్కడికి వస్తాను, క్షణాల్లో రావణాసుని వధిస్తారు, తమరు రాముడి దగ్గరికి చేరుతారు, మమ్మల్ని నమ్ము తల్లి అని హనుమంతులు వారు ఏమంటున్నారంటే, తల్లి నీకు తెల్పెద వినుము మాలోనున్న వీరుల విషయము. సుగ్రీవుడాది వానర వీరులు నన్ను మిల్చిన విరాది వీరులు. సుగ్రీవుడాది వానర వీరులు నన్ను మిల్చిన విరాది వీరులు. వాయువేగ మనోవేగవంతులు పలుమార్లు భూమిని చుట్టిన ధీరులు. వాయువేగ మనోవేగవంతులు పలుమార్లు భూమిని చుట్టిన ధీరులు. అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చాతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నా భుజములపై రామలక్ష్మణుల తిన్నగలంకకు తోడ్కొని రాగల ఆ సోదరులు మహావీరులు సూర్యచంద్ర సమాన తేజులు. ఆ సోదరులు మహావీరులు
సూర్యచంద్ర సమాన తేజులు త్రుటిలో రావణుని పరిమార్చగలరు అయోధ్యకు నిన్ను కొనిపోగలరు త్రుటిలో రావణుని పరిమార్చగలరు అయోధ్యకు నిన్ను కొనిపోగలరు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చౌదన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా అమ్మవారికి ఎంతో ధైర్యాన్ని కలిగించాడు. ఏమి దిగులు పడక్కర్లేదు తల్లి, ఇలా వెళ్తాం ఇలా వస్తాం, తమని హాయిగా తిరిగి అయోధ్యకు చేరుస్తాం, అస్సలు సందేహించక్కర్లేదు అనేటప్పటికీ ఇంక ఎంత చెప్పినా ఆగేటట్టుగా లేడు హనుమంతుల వారు. ఇంకా పంపించక అప్పగింతలతోటి పంపిస్తోంది తల్లి. ఏమంటోంది? రామలక్ష్మణ సుగ్రీవాదులగొని వానరసేనతో వేగరమని అశ్రులు నిండిన నేత్రములతో గద్గదమైన కంఠస్వరముతో అశ్రులు నిండిన నేత్రములతో గద్గదమైన కంఠస్వరముతో జానకి పలికే అతి దుఃఖముతో పోయిరోమని హనుమంతునితో జానకి పలికే అతి దుఃఖముతో పోయిరోమని హనుమంతునితో అంతట మారుతి కాయము పెంచే అంతట మారుతి కాయము పెంచే ఉత్తర దిశగా పుట్టించి అగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా అమ్మవారి దగ్గర అనుమతి తీసుకున్నాడు. ఒక్కసారి గాల్లో ఎగిరాడు. ఆ అశోకవనంలో పెద్ద తోరణ స్తంభం ఉంది, దానిపైకి ఎక్కి కూర్చున్నాడు. చుట్టుపక్కల చూస్తున్నాడు. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. వచ్చేటప్పుడు పిల్లి మాదిరిగా వచ్చాను కానీ ఇలాగ వెళ్ళను, గర్జించి రాముడి యొక్క దూత ఎంత విధ్వంసాన్ని సృష్టించగలడో వీళ్ళందరికీ చూపించి మిగిలినది అమ్మవారికి కాదు, ఆ 2 నెలల గడువు వీళ్ళందరికీ విధించిపోతాను, రావణాసుడు హెచ్చరించిపోతాను. ఈ 2 నెలల గడువు లోపల వాళ్ళ మనసు మార్చుకుని అమ్మవారిని రాముడి దగ్గర చేర్చారా వీళ్ళంతా బతికిపోతారు. రాముడు వచ్చాడా వీళ్ళకి చావు తప్ప ఏది మిగలదు అని హెచ్చరించి వెళ్ళాలని కావాలని కల్పించుకుని యుద్ధాన్ని ప్రారంభించాడు. సుగ్రీవుడికి జరగబోయే యుద్ధంలో ఎలా చేయాలో సూచించడానికి కావాలని కల్పించుకుని వీళ్ళందరినీ విధ్వంసం చేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఎట్లాంటివి ఇవన్నీ కూడా తెలుసుకుని వీలైనంత వరకు విధ్వంసం చేసి వెళ్ళిపోతాను, అలాగే రాముడి యొక్క కీర్తిని నిలబెడతాను. ఇక్కడ వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, రాముడి యొక్క దూతే ఇంత విధ్వంసం చేస్తే రాముడు వస్తే ఇంకా ఎంత ప్రళయం వస్తుందో వీళ్ళందరికీ భయాన్ని కలిగించి వెళ్తానని కావాలని కల్పించుకుని యుద్ధం ప్రారంభిస్తున్నాడు. జీవితంలో మనకి కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి ఇష్టమైన దగ్గర నుంచే వస్తాయి. లంకానగరంలో రావణాసుడు చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఏంటంటే అశోకవనం. ఆయన కష్టాలు కూడా అక్కడి నుంచే మొదలైనవి. ఎవరి వల్ల మొదలైనవి? ఎంతో ఇష్టపడి అమ్మవారిని తెచ్చుకుని అక్కడ పెట్టాడు, ఎంతో కష్టపెట్టాడు. హనుమంతుల వారు ఆ తోరణ స్తంభం పైకి ఎక్కి కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఇంకను గలదు, కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరుల పరిశీలించెద, కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరుల పరిశీలించెద, రాక్షస బలముల శక్తి గ్రహించెద,
సుగ్రీవాదులకు విన్నవించెద రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. లంకలో అడుగు పెట్టినప్పుడు అమ్మవారిని వెతికేటప్పుడు వీళ్ళందరి యొక్క గుణగణాలన్నీ పరిశీలించారేమో, బాగా తెలిసేమో. సామముచే స్వాధీనము గారు, దానముచే అధీనము కారు, భేదముచే బలహీనులు కారు, దండముచే రణభీరులు కారు అని హనుమంతుల వారు అనుకున్నారు. మంచి మాటలు వీళ్ళకి చెవుకెక్కవు, దాన ధర్మాలు అక్కర్లేదు, వాళ్ళకి ఇష్టమైతే అన్నీ దోచుకుపోతారు. సామముచే స్వాధీనము గారు వీళ్ళకి అర్థమయ్యేది అంటే దండనమే, వీళ్ళకి శుభ్రంగా వడ్డిస్తే కానీ దండోపాయమే తగిన సాధనం అని ఆలోచించారు. సామదాన భేదోపాయములు దానవులయడా నిరుపయోగములు దండోపాయమే తగిన సాధనము ప్రారంభించెద బల ప్రయోగము దండోపాయమే తగిన సాధనము ప్రారంభించెద బల ప్రయోగము రావణుడాదిగా అసురులందరూ రామదూత మహిమైక చూచెదరు రావణుడాదిగా అసురులందరూ రామదూత మహిమైక చూచెదరు అని హనుమంతుడు యోచన చేయుచు అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇంకా ఎలా విజృంభిస్తున్నాడంటే అతి సుందరమైనటువంటి అశోకవనానంతా ధ్వంసం చేస్తున్నాడు. తెల్లవారుజాము ప్రారంభమవుతోంది, మంచి నిద్రలో ఉన్నారు వీళ్ళంతా. ఒక్కసారి ఉలిక్కిపడ్డారు ఆ శబ్దాలకి. అక్కడ ఉండేటటువంటి సెలయేర్లు ఒక గట్టులు తన్నేశాడు. ఆ సెలయేర్లన్నీ అశోకవనం వైపు నీళ్లు వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద భవనాలన్నీ పెకలించి పడేస్తున్నాడు. పెద్ద పెద్ద చెట్లన్నీ గడ్డిపూసల్లాగా పీకి విసిరేస్తున్నాడు. ఏది దొరికితే అది నాశనం చేస్తున్నాడు, విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆ శబ్దాలకి వీళ్ళంతా ఒక్కసారి ఉలిక్కిపడి పరుగును రావణాసుడి దగ్గర పోయి చెప్పారు, వినాశకాలే విపరీత బుద్ధి, అసలే కాలం కలిసి రావట్లేదు. ఉదయాన్నే అమ్మవారి చేత నానా చివాట్లు తిని వెళ్ళాడేమో, ఇంకా ఆవేశంలో ఉన్నాడు. దానికి తోడు ఇది దొరికేటప్పటికి, ఈ మాట వినేటప్పటికి ఇంకా ఆవేశంతో ఊగిపోయి వెనక ముందు ఆలోచించకుండా పొండి యుద్ధం చేయండి 80,000 మంది రాక్షస వీరులను పంపించాడు. వాళ్ళంతా వస్తున్నారు. మనకి కాలం కలిసి రాకపోతే మన మాటలు ఏదంటాం అవే జరుగుతూ ఉంటాయి. పొండి పొండి అంటున్నాడు, వాళ్ళందరూ పోతూనే ఉన్నారు. తరబుల బెరకి శాఖల విరచి తీవల ద్రోచి పువ్వులు ద్రోచి పుష్పకుంజముల మట్టము చేసి గిరిశిఖరముల బ్రద్దలు చేసి పుష్పకుంజముల మట్టము చేసి గిరిశిఖరముల బ్రద్దలు చేసి సోపానముల ముక్కలు చేసి నడబాముల కులగ త్రోసి సోపానముల ముక్కలు చేసి నడబాముల కులగ త్రోసి సుందరమైన అశోకవనమును సుందరమైన అశోకవనమును చందర వందర చేసే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టులు త్రించి ఫలవృక్షముల నేలను గూల్చి ఉద్యానముల రూపును మాపి ఫలవృక్షముల నేలను గూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారముల బ్రద్దలు చేసి
ద్వారబంధముల ధ్వంసము చేసి ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును సుందరమైన అశోకవనమును చందరవందర చేసే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మృగ సమూహములు భీతిల్లినవై కత్తర పాటుగా పరుగులు తీయగా పక్షులు గుంపులు చెల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా పక్షుల గుంపులు చల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా సీతయున్న శింశుపాతను భూమిన వనమంతయు వినాశము కాగా సీతయున్న శింశుపాతను భూమిన వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును సుందరమైన అశోకవనమును చందరవందర చేసే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే హనుమంతుల వారు విజృంభించి చిందరవందర చేస్తున్నారో ఆ శబ్దాలకి అక్కడ ఉండేటటువంటి రాక్షసులంతా లేచారు. పరుగు పరుగున పోయి రావణాసుడు చెప్పారు. ఏమంటున్నారు? వనమున రేగిన ధ్వనులకు వదిరి లంకావాసులు నిద్రలేచిరి కావలియున్న రాక్షసవనితలు రావణు చేరి విన్నవిల్చిరి కావలియున్న రాక్షసవనితలు రావణు చేరి విన్నవిల్చిరి దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బాటి దండ్యుపుడనే దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బాటి దండ్యుపుడనే 80,000 కింకర వీరులు 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. ఎప్పుడైతే ఈ రాక్షసులంతా వచ్చి ఎవరో ఒక వానరోత్తముడు మన అశోకంలో చొరబడ్డాడు చిందరవందర చేశాడంటే ఆ మాట విని ఆవేశంతో ఎందుకు వచ్చాడు ఎందుకు ఇలా చేశాడని ఆరా తీయకుండా ఆవేశంతో 80,000 మందిని పొండి యుద్ధం చేయండి అన్నాడు. పొండి అన్నాడు. వాళ్ళంతా పోతూనే ఉన్నారు. వచ్చినటువంటి వాడు సామాన్యుడా హనుమంతుల వారు ఆ తోరణ స్తంభం పైకి ఎక్కి కూర్చున్నాడు. 80,000 మంది రకరకాల మారణాయుధాలతో వచ్చారు, చతురంగ బలాలతో వచ్చారు. ఎప్పుడైనా వర్షం పడితే మరుసటి రోజు ఎలా పురుగులు ఒక్కసారి బయటకు వస్తాయి, రాత్రి దీపం వేయంగానే ఆ దీపం చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటాయో హనుమంతుల వారి మీద 4 దిక్కుల నుంచి ఒక్కసారి పడితే హనుమంతుల వారు అమాంతంగా రాముని స్మరించి తన శరీరాన్ని పెంచి తోకతోటి ఒక్క దెబ్బ కొట్టాడు నేల మీద. అంతే. ఆ దెబ్బకి ఆ శబ్దానికే 80,000 మంది రాక్షసుల్లో 79,990 మంది చచ్చిపోయారు. అంతే. చేయి కూడా చేసుకోలేదు. అది హనుమంతుల వారి యొక్క బలం. ఎంత బలం ఉన్నదో ఆయనకే తెలియదు. ఇంక విజృంభిస్తున్నారు. ఆయన ఎవరు ఆపలేరు, ఆయన ముందర ఎవరు ఆగలేరు. ప్రారంభమైంది ఇంకా మారణ హోమం. ఏ రకంగా శూలపట్ట సాది ఆయుధదారులు రకరకములగు కవచధారులు వేగవంతులు రణసూరులు ముద్గర పాణులు ధనుర్ధారులు వేగవంతులు రణసూరులు ముద్గర పాణులు ధనుర్ధారులు మహాదంష్టులు మహాబలులు మహోదరులు ఘోర రూపులు
మహాదంష్టులు మహాబలులు మహోదరులు ఘోర రూపులు 80,000 కింకర వీరులు 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ రే పలికద సీతారామ కథ. మిడతల దండు అగ్నిబడునటులే అసురుల దండు కపీశునిపై బడే. మిడతల దండు అగ్నిబడునటులే అసురుల దండు కపీశునిపై బడే. సింహనాదమును మారుతి చేసే వాలము బెల్చి భూమిపై మోదే. సింహనాదమును మారుతి చేసే వాలము బెల్చి భూమిపై మోదే. దిక్కులు అదరే మృగములు బెదరే పక్షులు చెదరి నేలపై బడే. దిక్కులు అదరే మృగములు బెదరే పక్షులు చెదరి నేలపై బడే. ప్రళయ రూపుడై మారుతి అగసెను ప్రళయ రూపుడై మారుతి అగసెను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కేసరి సుతుడు కాయము బెల్చెను చేతి కమరిన దండము బూనెను. భీమరూపుడై విజృంభించెను కింకరులను మధించి వధించెను. భీమరూపుడై విజృంభించెను కింకరులను మధించి వధించెను. చావగ మిగిలిన అసురులు కొందరు రావణు చేరగా పారిపోయిరి. చావగ మిగిలిన అసురులు కొందరు రావణు చేరగా పారిపోయిరి. మారుతి ఇంకను పోరు పెంచగను మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జంబుమాలి వచ్చాడు. తోరణ స్తంభం పైకెక్కి కూర్చున్న హనుమంతుల వారు కిందకి దిగి ఇంకా ఏ రకంగా జంబుమాలి మీద విరుచుకుపడబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవే అంత శ్రీ హనుమంత. ఆ ఓం శాంతి 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 హరి ఓం. సర్వే జనాః సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి 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 హరి ఓం.